హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. ముఖ్యమంత్రి గారి కళని నేను నెరవేరుస్తున్నా అంటే ఆయన ఒక మోడల్ చెప్పాడు. ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేశాడో అప్పటి నుండి ఒక మోడల్ చెప్తున్నాడు. P4 మోడల్. ఈవెన్ ఒక 3-4 డేస్ వరకు కూడా అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు వెళ్ళేంత వరకు కూడా నాకు కూడా P4 మోడల్ అంటే ఏందో తెలియదు. బట్ ఆయన చెప్పిన మోడల్ మా ప్రాజెక్ట్కి ఎలా అనుసంధానం అయిందనేది మొత్తం దీంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఎవరైనా కాల్ చేయాలనుకున్న వాళ్ళు అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ గురించే పెడుతున్నాం. ఇది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది. ప్లస్ ఈ ప్రాజెక్టు టోటల్గా ఏందనేది చాలామంది మన అభిమానులు అనుకోండి. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఎవరో ఒకరు నాకు అభిమానులు తగులుతూ ఉన్నారు. లాస్ట్ వీడియో కొద్దిగా క్లారిటీగా రాలేదు, ఇంకో కొన్ని పాయింట్స్ యాడ్ చేయండి సార్ అని చెప్పారు. అందుకని మొత్తం డీటెయిల్గా చూసిన వాళ్ళు స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదు. చూడని వాళ్ళు డీటెయిల్గా వినండి. దీంట్లో ఏముంది, ఏం లేదు, ఏమవుతుంది అనేది డీటెయిల్గా విన్నాకనే నా నంబర్కి కాల్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది 25th లాస్ట్ డేట్. ఎందుకంటే ఉగాది లోపల గల్లా సీఎం విజిటింగ్ కానీ లేదా కలెక్టర్తో కానీ భూమి పూజ ఉంటుంది మన మిషనరీ కోసము. సీఎం అయినా విజిట్ చేయొచ్చు, లేదు 28 లోపల ఉగాది లోపల కలెక్టర్ అయినా రావచ్చు. ఏప్రిల్ 20 తారీఖు ప్రధానమంత్రి అయినా మనం పిలవచ్చు. ఎందుకంటే అమరావతి ఓపెనింగ్కి ప్రధానమంత్రి వస్తున్నాడు ఏప్రిల్ 20కి. ఆ 20 లోపల రావచ్చు, లేదు మేము వెళ్ళొచ్చు. అంత ఖచ్చితమైన కాన్ఫిడెన్స్తో నేను ప్రాజెక్ట్ రెడీ చేశాను. ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆయన మైండ్లో ఉందో ఇదే ప్రాజెక్ట్. ఇది 100% సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. అక్కడ దాకా రేపు మంగళవారము మనం ఆల్రెడీ కలెక్టర్లతో మీటింగ్ ఉంది. బుధవారము మధ్యాహ్నము సీఎం గారి అపాయింట్మెంట్ ఉంది మాకు ఆల్రెడీ. వేరే వాళ్ళు మా గురించి హెల్ప్ చేస్తున్నారు. అక్కడ చేస్తున్నాం ప్రయత్నం, ఇక్కడ చేస్తున్నాం. ఎవరు ఏం చేసినా సరే నా ఫాలోవర్స్ గురించి కానీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళ గురించి కానీ ఈ మోడల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళ గురించి కానీ వీడియో మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. రైట్. చాలామంది అంటే అక్కడికి వెళ్ళినాక మా కలెక్టర్ ఆఫీస్లో కూడా అడిగారు, ఇది ముందు ఎక్కడ ఉంది, ఏం నడుస్తుంది, ఏం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే జ్యోతి ఫుడ్స్ అనేది ఆంధ్రాలో, ఏపీలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక స్టార్టప్ కంపెనీ, ఓన్లీ స్టార్టప్ కంపెనీ. దీనికి ఏంటంటే మేము ఫస్ట్ ఇక్కడ ఉన్న రైతుల్ని, ఎవరైతే ఆల్రెడీ రైతు ఫార్మింగ్ చేస్తున్నారో వీళ్ళు గిట్టుబాటు ధర రాకుండా బాధపడుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఎవరైతే బీటెక్లు ఎంటెక్లు చదివి ఉద్యోగాలు వస్తాయన్న భ్రమలో బాగా గాడిదల్లాగా తిరుగుతూ ఉన్నారో, లేదా ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే టైంపాస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో 4 రకాల ఫార్మింగ్లు ప్లాన్ చేశాం. ఒకటి అగ్రికల్చర్, అంటే పొలానికి వెళ్ళి మీరు ట్రాక్టర్ దున్ని పంటలేసి ఇవన్నీ చేయాలా. అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. ఆల్రెడీ ఓల్డెన్ డేస్లో ఉన్న వాళ్ళు అదే ఫార్మింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు, వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాం. కొత్త వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే న్యూ జనరేషన్ ఫార్మర్స్కి మీకు ఇన్ని పిల్లలు ఇస్తాము, ఇంత ట్రైనింగ్ ఇస్తాము, మీరు పెంచి మాకు ఇవ్వండి, మేము ఏం చేస్తామనేది సెకండరీ. మీరు ఫస్ట్ నేర్చుకోండి, మీరు పెంచండి. అట్లా మీరు కోళ్ళు పెంచుతారా, లైఫ్ స్టాక్లో ఎనిమల్స్ పెంచుతారా, ఆక్వాకల్చర్లో చేపలు పెంచుతారా, ఇవి ఏం చేసినా సరే ఇందులో కావాల్సిన బ్రీడ్ విత్తనం కానీ దాని పిల్ల కానీ గుడ్డు కానీ ఏదైనా కానీ కంపెనీ మీకు ఇస్తుంది. మళ్ళీ కంపెనీ అనేది మళ్ళీ మేము తీసుకుంటున్నాం. మీ దగ్గర ప్రొడక్షన్ అంతా రెడీ అయినాక బైబ్యాక్ అంటారు దాన్ని, ఖచ్చితంగా మేమే తీసుకుంటాం. ఇది అగ్రిమెంట్ ఉంటుంది మనకి. దీని బేస్ మీద ఏం చేస్తున్నాం అంటే దీని ప్రొడక్టివిటీ, ఏదైతే ప్రొడక్టివిటీ ఉందో, ఒక నిమిషం ఆప్రవి. ఇప్పుడు దీంట్లో వీళ్ళు ప్రొడక్ట్ మొత్తం ఫార్మర్స్ మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చినాక, ఓకే, ఇందులో మన దగ్గర మదర్ బ్రీడ్ ఉంటుంది, దానికి గుడ్లు, లేదు వీళ్ళు ఇచ్చిన రాగులు సజ్జలు అంటే మిల్లెట్ రిలేటెడ్, మిల్లెట్ టీ కానీ దానిలో మిల్లెట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ, మిల్లెట్ జావా కానీ, సంగటి కానీ వీళ్ళు ఇచ్చిన రా మెటీరియల్తోనే మనం ప్రొడక్ట్ రెడీ చేస్తున్నాం. దీనికి ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాం. దానిలో జొన్న రొట్టెలు, పచ్చళ్ళు బాగా సేల్ అవుతున్నాయండి. మనకు ఆల్రెడీ పికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అట్లా ఉమెన్ ఎంపవరింగ్ మొత్తం ఇది లేడీసే చేస్తారు. మాంసం కటింగ్ కానీ, మాంసం ఎండబెట్టడం కానీ, స్టాల్స్లో అమ్మడం కానీ, బిర్యానీ కానీ ఏదన్నా సరే మళ్ళీ ఒక్కొక్క రిమైనింగ్ ప్రొడక్టివిటీ రెడీ చేసేసి ఈ మోడల్ని మళ్ళీ అంటే వీళ్ళు ఇచ్చిన దాంట్లో వీళ్ళకి ఇచ్చి మళ్ళీ మనం బైబ్యాక్ తీసుకున్నాం. అంటే ఇందులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, అది కంటిన్యూ మీకు నెక్స్ట్ వస్తుంది. తర్వాత ఈ ప్రొడక్ట్ మొత్తం రెడీ అయింది కదా, ఈ ప్రొడక్ట్ని ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ Tier 1 సిటీస్, అంటే మళ్ళీ ఆన్లైన్ మనం వెళ్ళేసి దానిలో పెద్ద పెద్ద కంపెనీతో టైఅప్ అవ్వాలంటే టైం పడుతుంది. కాబట్టి డైరెక్ట్ విలేజ్ కనెక్టివిటీ, ప్రతి ఊరికి మనం తయారు చేసిన వస్తువులు ఒక ఊర్లో కావచ్చు, మండలంలో కావచ్చు, సిటీలో కావచ్చు, ప్రస్తుతానికి ఇది ఒక మోడల్లో, ఒక చిన్న టెంట్ మోడల్లో లేదా షాప్ మోడల్లో సెటప్ చేసుకొని ఇది ప్రొసీడ్ అవుతున్నాము. వీలైతే మనం సూపర్ మార్కెట్లోకి ఆల్రెడీ లాంచ్ చేయాలని ఉన్నాము. తర్వాత ఆన్లైన్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ ఆన్లైన్ కంపెనీస్తో కూడా టైఅప్ అవ్వాలన్నాము. దాంతోపాటు ఏంటంటే ఎక్కువ మొత్తంలో మిగిలింది మొత్తం మనము బయట దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ అమెరికా లాంటి దేశాలకి, దుబాయ్ లాంటి కంట్రీస్కి మీట్ కానీ ఫుడ్ కానీ ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది టోటల్గా మన స్టార్టప్ కంపెనీ. ఇందులో ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే ఇంత ప్రొడక్టివిటీ కావాలి అన్నప్పుడు మనకి ఇంతమంది జనాభా, అంటే రేపు ఎంప్లాయీస్ పెరుగుతూనే ఉంటారు, బిజినెస్ పెరుగుతూనే ఉంటుంది, కోళ్ళు కావాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో దగ్గర కొన్ని లక్షల కోట్ల మాంసము రోజు కటింగ్ అవుతుంది. అది నిత్యావసర వస్తువు కాబట్టి
వందల ఎకరాలు తీసుకొని మనం చాలామంది జనాలు పెట్టేసి అంటే 100 ఎకరాలు కొనాలంటే 100 కోట్లు కావాలా, 100 కోట్లు పెట్టేసి 100 మంది ఎంప్లాయీస్ని పెట్టి చేసేదానికంటే ఈ 100 కోట్లలో 20% ఆర్ 25% రెవెన్యూ పెట్టేసి ఒక ఎకరంలో 100 ఫ్లోర్ల ఫార్మింగ్ ప్లాన్ చేసి ప్రతిదీ దాంట్లో మదర్ బ్రీడ్ అంటే గుడ్డు పెట్టేది మన దగ్గరే ఉండి పిల్లలు మన దగ్గర వచ్చేటట్టు ఉంటే రైతులకు డైరెక్ట్ ఇవ్వచ్చు. అట్లా మీకు ఇన్ ఫ్యూచర్లో 100 ఫ్లోర్స్ ఫార్మింగ్ అనేది ఇక్కడ డిజైన్ చేసాం ఆల్రెడీ. దాంట్లో ఏంటంటే మీకు కోళ్ళు పెంచుకోవచ్చు, గొర్రెలు పెంచుకోవచ్చు, ఆవులు పెంచుకోవచ్చు, పాల కోసము బర్రెలు పెంచుకోవచ్చు, ఏదైనా సరే 100 ఫ్లోర్ల ఫార్మింగ్ మొత్తం. ఈ మెథడ్ మొత్తము ఇప్పుడున్న మెథడ్ ఏంటంటే ఇట్లా గ్రౌండ్ ఫ్లోరింగ్ అనమాట. కింద అంటే మనము గ్రౌండ్లో ఓపెన్ రేరింగ్లో గ్రౌండ్లో పెంచుతాము, లేదంటే షెడ్లో వేసి పెంచుతాము. ఇన్ ఫ్యూచర్లో 100 ఫ్లోర్లలో ఈ ఫార్మింగ్ మొత్తం పెంచుతాం. అంటే గుడ్లు పెట్టే కోళ్ళు కానీ పిల్లలు ఇచ్చే తల్లులు కానీ ఏదైనా సరే మన దగ్గర ఉంటుంది. వాటిని మనం ఫార్మర్కి ఇచ్చి పెంచిపిస్తాము, మనం మళ్ళీ బైబ్యాక్ తీసుకొని మనం అమ్ముతాము. దాంట్లో ఇంకో మెథడ్ ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఇది రీసెర్చ్ కోసం స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ అంటే పంట పొలం వేస్తాము, దాంట్లో వేస్టేజ్ కోసము ఎర్త్వామ్స్ రావాలా, ఆర్గానిక్ పద్ధతిలో పెంచాలని బాతులు పెంచుతాము, క్రాప్స్ వేస్తాము, లేదా అట్టి తోటలు ఉన్నాయి దాంట్లో ప్లేస్ వేస్ట్ ఉంది కాబట్టి కోళ్ళు వేస్తాము, మేకలు వేస్తాము, లేదు కొన్ని రకాల ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి వాటిని నీళ్లు లేకుండా మట్టి లేకుండా పెంచడానికి ప్రయత్నం చేస్తాము. దీంట్లో ఆల్రెడీ అన్ని రకాల గుడ్లు ఇదొక ప్రాజెక్ట్ అండి. ఇది మేజర్. ఇంకా ఇది ఎవరికి అర్థం కాలేదు, ఓకే నేను మొత్తం దీన్ని ఒక స్టేజ్కి తెచ్చాక అంత సెటప్ చేశాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇందులో అన్ని రకాల గుడ్లతో కాల్షియం ఇంగ్రీడియంట్స్ తయారు చేయాలా, ఒక యాంటీబయాటిక్ మెడిసిన్ తయారు చేయాలా. ఇన్ ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ కోసం చాలా మీకు అంటే డేటా కానీ వెబ్సైట్స్ కానీ ఎంత కొన్ని డెలివరీస్ కానీ మేజర్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డెలివరీస్ దగ్గర వస్తుంది. లాంగ్ జర్నీలో కానీ షార్ట్ జర్నీలో కానీ లోకల్ డెలివరీ కోసము. అయితే మేము డ్రోన్ డిపార్ట్మెంట్ నుండి అంటే డ్రోన్ని యూజ్ చేసి మనం డెలివరీ ఇవ్వాలన్న ఆలోచనతో ఆల్రెడీ పైన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. సార్ మీరు మాకు సపోర్ట్ చేయండి, ఇక్కడ ప్రొడక్టివిటీ అనేది ఒక దగ్గర నుండి ఒక దగ్గర లాంచ్ అవుతుందని చెప్పాము. రైట్, ఇది ఆల్రెడీ పాత స్లైడే, మీకు తెలిసిన స్లైడే. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ప్లానింగ్ విందాం. ఇప్పుడు మన మోడల్ రన్ అవుతుంది ఏదైతే ఉందో P3 మోడల్ ఉన్నట్టు ఇది వచ్చేసి P3 మోడలు. ఇందులో P3 మోడల్ ఏంటంటే పీపుల్ ఉన్నారు, ఆల్రెడీ పార్ట్నర్స్ ఉన్నారు, ప్రైవేట్ ఉంది అంటే ఎంప్లాయీస్ ఉన్నారు, కంపెనీ ఉంది. కంపెనీ రన్ అవ్వడానికి ఆల్రెడీ మన దగ్గర 180 మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. 5,000 రూపాయల నుండి 25 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది మన నమ్మకం మీద మన ప్రాజెక్ట్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం జ్యోతి ఫుడ్ అనేది ఇప్పుడు P3 మోడల్లో నడుస్తుంది. సీఎం గారు ఇన్ఫార్మ్ చేసింది యాక్చువల్లీ P4 మోడల్. ఈ స్లైడ్కి వద్దాం. ఇప్పుడు ఈ P3 మోడల్కి P4 మోడల్కి తేడా ఏంటంటే ఇది మొత్తం సేమ్, ఈ ప్రాజెక్ట్ మొత్తం సేము. కానీ ఇక్కడ P4 మోడల్లో గవర్నమెంట్ కూడా మన దాంట్లో పార్ట్నర్ అవుతుంది. గవర్నమెంట్ పార్ట్నర్షిప్ అడుగుతుంది, మీ దాంట్లో పార్ట్నర్కి వెళ్తాము. మళ్ళీ మా దగ్గర మీ ఇన్వెస్టర్స్ కాకుండా ఎన్ఆర్ఐస్ కొన్ని వేల కోట్లు 100 కోట్లు బయటి దేశంలో ఉన్న వాళ్ళు మన దేశానికి సంపదను లేదు ఇన్వెస్ట్ చేయడానికి ముందున్నారు. వాళ్ళకి మేము హామీ ఇస్తాము. కాబట్టి మమ్మల్ని కూడా పార్ట్నర్ చేసుకోండి అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్పిన సిస్టమ్ ఇది. ఇప్పుడు మా దగ్గర ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఏం లేదు కాబట్టి నేను వెళ్ళి ఫస్ట్ నేను ఎంప్లాయీస్ని నేనే హైర్ చేసుకున్నాను, ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఈ ప్రైవేట్ వ్యక్తులు ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారో ఇప్పటికి కూడా 100 మందికి డౌట్, నెగిటివ్ ఫీడ్బ్యాక్లు వస్తూ ఉన్నాయి. ఒక 1 మంత్ రిటర్న్స్ లేట్ అయ్యే లోపల భయపడతా ఉన్నారు. అక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి భయపడే ఆలోచన లేదు. ఈ మంత్లో ఆల్మోస్ట్ అది క్లారిటీ వచ్చేస్తుంది మనకి. పాత ఇన్వెస్టర్లందరినీ మామూలుగా అంటే వాళ్ళకి రిటర్న్స్ ఇచ్చేసి గవర్నమెంట్ మొత్తం టైఅప్ అయినాక వాళ్ళ లొకాలిటీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ లొకాలిటీలో అవుట్లెట్ పెట్టేటట్టు ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళకి గవర్నమెంట్ షూరిటీ ఉంటుంది. 2 నెలలు లేట్ అయినా సరే గవర్నమెంట్ బాబు నువ్వు భయపడొద్దు మేము ఇస్తామన్న ధైర్యము గవర్నమెంట్ ఇస్తుంది. దాంతోపాటు కంపెనీకి కావాల్సిన లీగల్ సపోర్టింగ్ మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి జక్కా పెద్దన అనేవాడు ఈ జ్యోతి ఫుడ్స్ అనే కంపెనీ ఇలా గవర్నమెంట్ సపోర్ట్ లేదు కాబట్టి మేము రోడ్ల మీద చూడండి, ఒక అమ్మాయి ఆల్రెడీ ఆమెకి ఖచ్చితంగా నీడ్ ఉంది, అవసరం ఉంది కాబట్టి ఉమెన్ ఎంపవరింగ్, మన మొత్తం ఉమెన్ ఎంపవరింగే. ఒక చిన్న టెంట్ వేసుకొని ఒక టేబుల్ వేసుకొని రోడ్డు మీద కూర్చొని మనం బిర్యానీ అమ్ముతున్నాం. అంటే మేము తయారు చేసే వస్తువులు మిల్లెట్టి, జొన్న రొట్టెలు, పచ్చళ్ళు, మాంసము, సండే వస్తే ఇది డ్రై మీట్ ఉంది, కర్రీ ఉంది, బిర్యానీ ఉంది. ఏంటంటే మేము బ్రతకడానికి కానీ ఇక్కడ ఉన్న జనాలకు ఏదో ఎంప్లాయ్మెంట్ చూపించడం కానీ దాని వాల్యూ చిన్నది. జొన్న రొట్టె వచ్చి 20 రూపాయలు కాస్టే, కానీ మాకు రోజుకు వచ్చేసి కొన్ని ఆల్మోస్ట్ 50 నుండి 100 జొన్న రొట్టెలు పోతున్నాయి. అట్లా ఇలాంటి టెంట్లు చాలా మోడల్ వేసాము. ఇప్పుడు ఇది ఎవరు సపోర్ట్ లేకుండా నేను సింగిల్గా చేశాను, రిస్క్ తీసుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్లకి 23% రిటర్న్ ఇస్తున్నాం. ఆల్మోస్ట్ అందరికి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు, తీసుకుంటున్న వాళ్ళకి తెలుసు. ఇంకా అది కంటిన్యూ ఉంది. 23% రిటర్న్ ఇస్తూ కూడా రిస్క్ తీసుకున్నాం. ఎందుకు? ఏదో రోజు కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి. ఇంకోటి నా గోల్ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి నా ప్రాజెక్ట్ని చెప్పాలి, ప్రధానమంత్రితో పాటు నేను ఫోటో దిగాలి, రాష్ట్రపతి నుండి బెస్ట్ అవార్డు తీసుకోవాలి, దుబాయ్ లాంటి దేశానికి వెళ్ళి నా ప్రాజెక్ట్ని లాంచ్ చేయాలన్న నా కలతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. నేను రిస్క్ తీసుకున్నాను కాబట్టి ఈరోజు నాకు అవకాశం వచ్చింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచించి చెప్పారో ఆ మోడల్లో మన జ్యోతి ఫుడ్స్ ఉంది. ఇక్కడ ఏమవుతుంది, ఎంప్లాయీస్ ఏమున్నారు,
పార్ట్నర్లు సేమ్ ఉన్నారు, ప్రైవేట్ కంపెనీ సేమ్ ఉంది. ఇక్కడ 2 చేంజెస్ ఏమున్నాయంటే ఈ పార్ట్నర్షిప్లో ఇన్వెస్టర్లు మొత్తం, ఈ పార్ట్నర్లో ఉన్న ఇన్వెస్టర్లు మొత్తము పాత వాళ్ళని, అంటే ఇప్పుడు పెట్టిన వాళ్ళని, చిన్న అమౌంట్ ఉన్న వాళ్ళని తీసి ఇక్కడ ఎన్ఆర్ఐస్ మినిమం ₹1,00,00,000 నుండి 1000 కోట్లు పెట్టే వాళ్ళని తీసుకొస్తున్నాము. వీళ్ళకి 4 నెలలు మనం రిటర్న్స్ ఇవ్వం. అంటే ప్లాట్ఫామ్ సెట్ అయిపోయి మోడల్ మొత్తం రెడీ అయిన వరకు 4 నెలలు వాళ్ళకి రిటర్న్స్ ఇవ్వకుండా 4వ నెల నుండి వాళ్ళకి ఎంత వస్తుందో అంత ఈక్విటీ, గవర్నమెంట్కి సమానం వాటా ఇవ్వాలా, ఎంప్లాయీస్కి సమానమైన వాటా ఇవ్వాలా, పార్ట్నర్కి సమానమైన వాటా ఇవ్వాలా, కంపెనీకి అంటే 40% ట్యాక్స్ బోను, మనం పెట్టిన దానికి 20% బోను, 40%లో 10 అంటే 10% ఈ స్కీమ్లో తీసుకొస్తున్నారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ 25th వరకు ఉంది. ఒకవేళ వస్తేనేమో ఒక 1 month రిటర్న్స్ అన్న వస్తాయి. దాని తర్వాత ఇందులో ఎన్ఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ వచ్చినాక అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ అమౌంట్ రిటర్న్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఈ మోడల్లో ఉన్న సిస్టమ్ని పెట్టేసి లోకల్లో ఎమ్మెల్యేతో పరిచయం చేపించేసి అక్కడ మొత్తం మెయింటైన్ చేసుకునేది మీరే అన్నట్టు మేము ఇన్ఫామ్ చేస్తాం. ఇంకా మీటింగ్స్ నడుస్తున్నాయి. అప్పుడే ఆవేశపడిపోయి ఎవరు ఇన్వెస్టర్లు కూడా కాల్ చేయొద్దు. నేను చెప్తాను, అందరికీ జూమ్ మీటింగ్ ఉంటుంది. సీఎం వస్తున్నాడంటే అందరూ ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. ఇన్వెస్టర్లు అందరినీ రమ్మని చెప్పారు. ఆల్రెడీ మీ నంబర్లు కూడా మేము సీఎంఓ ఆఫీస్కి ఇస్తాము. అక్కడ సీఎంఓ ఆఫీస్ నుండి మీకు కాల్స్ వస్తాయి. ఒకవేళ వస్తే లేదంటే కలెక్టర్ దగ్గర నుండి ఎంక్వైరీకి వస్తుంది. ఎందుకంటే కలెక్టర్ కూడా ఇన్ఫామ్ చేశాము. ఇన్వెస్టర్లు అందరి నంబర్లు ఇచ్చాము, ఎంప్లాయీస్ అందరి నంబర్స్ ఇచ్చాము. అంటే మేము చేస్తున్న అబద్ధం కాదు, రియల్గా ఉందా లేదా, మీరు పెట్టారా లేదా, ఎంత తీసుకుంటున్నారు ఏందనేది మేము ఎంక్వైరీకి వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి. ఈ కంపెనీ కోసము బాగుపడాలని చెప్పేసి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ప్రతి ఒక్కరు సీఎంఓ ఆఫీస్ నుండి మీ దగ్గర ఖచ్చితంగా మీకు ఒక రికగ్నిషన్ లెటర్ ఉంటుంది. మీరు ఈ కంపెనీ కోసం కష్టపడ్డారు, గవర్నమెంట్లో మీరు వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఒకప్పుడు కంపెనీలో పార్ట్నర్, ఇప్పుడు గవర్నమెంట్లో పార్ట్నర్. బట్ పర్సంటేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ 4 నెలలు ఉండదు. నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మోడల్లో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అక్కడ అయితేనేమో ఓన్గా మనము గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా సొంత టెంట్లు వేసుకున్నాం. దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి వీళ్ళు డెడికేటెడ్గా మనకు ఒక బాక్స్ ఇస్తారు. అంటే చేపిస్తున్నాం. మేము ఆల్రెడీ ఆలోచించి రేపు 28 ఉగాది లోపట ముఖ్యమంత్రి గారితో దీన్ని ప్రమాణ స్వీకారం చేపియాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి కల ఏంటంటే ఉగాది నాడు ఈ P4 మోడల్ని లాంచ్ చేయాలి, ఏదో రకంగా ట్రయల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఉన్నారు. కాబట్టి ఈ బాక్సెస్ మొత్తం మేమే రెడీ చేస్తున్నాం. దీంట్లో టెక్నాలజీ ఏంటంటే ఇది మొత్తం ఐరన్ బాక్స్, ఆల్రెడీ ఫుల్లీ ఐరన్. దీంట్లో ఉన్న పవర్ నడవడానికి లైట్ కానీ, ఫ్యాన్ కానీ, అందులో ఉన్న ఓవెన్ నడవడానికి కానీ, లేకుంటే ఫ్రిడ్జ్ నడవడానికి కానీ దీనికి సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేసాం. అంటే టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నాం మనము. సోలార్ ప్యానల్స్ ఇన్వాల్వ్ చేసాం. ఇంకోటి దీంట్లో బెస్ట్ కాంప్లిమెంటరీ అయితే డిజైన్ చేసేది ఏంటంటే ఒక లేడీ అలా బయట ఉన్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా కష్టం. అట్లానే బయట ఎక్కడో ప్లేస్లో వాష్రూమ్కి వెళ్ళాలంటే లేడీస్కి చాలా కష్టం. కాబట్టి ఈ బాక్స్ మోడల్లోనే వాష్రూమ్తో పాటు దీన్ని పెట్టే లొకాలిటీ డ్రైన్ కనెక్షన్ ఉండే డిజైన్ ఏరియాలో పెట్టమని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాము. దాన్ని వాళ్ళ పైన ఉన్న వాళ్ళ అధికారులు కూడా చాలా మెచ్చుకున్నారు. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు కాదు, ఉమెన్స్ కి ఇట్లా బయటికి వెళ్తే ఇంత ప్రాబ్లం వస్తుందని ఆలోచించి ఆ బాక్స్ అలా డిజైన్ చేసినందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ బాక్స్ ని P4 మోడల్ ఫుడ్ స్టాల్ అని పెట్టాము. అంటే దీంట్లో మీకు పొద్దున టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం బిర్యానీ భోజనం ఉంటుంది, కింద ఐటమ్స్ ఇచ్చాం కదా ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు పచ్చళ్ళు ఉంటాయి, గుడ్లు ఉంటాయి, మసాలా ఉంటుంది, ఈవినింగ్ చికెన్ పకోడీ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ బిర్యానీ ఉంటాయి, మసాలా ఉంటాయి. ఆల్మోస్ట్ మార్నింగ్ 6 o'clock నుండి నైట్ 8 నుండి 9 o'clock వరకు నడుస్తుంది. ఇలాంటి డబ్బాలు ప్రస్తుతానికి పొద్దుటలో ఒక 25 పెట్టాలనుకున్నాం. కానీ మా పర్మిషన్లు, లైసెన్స్లు, ఇంకా అక్కడ ఉన్న జనాభా మనకు సపోర్ట్ చేయరు. మనం డబ్బా పెట్టగానే ట్రాఫిక్ కూడా వచ్చి గొడవ పెడతాడు. ఆల్రెడీ మమ్మల్ని బెదిరించారు కూడా. ఆ టెంట్ వేసినప్పుడు చాలా మంది వచ్చి డబ్బుల కోసం ఆశపడి ట్రాఫిక్ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ వచ్చేసి మీరు ఎంత కట్టాలి అంత కట్టాలని బెదిరించారు. పాపం లేడీస్ కాబట్టి ఏం మాట్లాడలేకపోయారు. ఇప్పుడు ఈ డబ్బా మన గవర్నమెంట్ పార్ట్నర్షిప్ చేయడం వల్ల, గవర్నమెంట్ పార్ట్నర్ అవ్వడం వల్ల ఈ డబ్బాకి నేను ఎలాంటి రుసుము అంటే కడతాం, డైరెక్ట్ గవర్నమెంట్ కడతాం. ఎక్కడ ప్లేస్ ఇస్తున్నారో అక్కడ ఆ ప్లేస్కి ఇంత ఛార్జ్ అని చెప్పేసి గవర్నమెంట్కి డబ్బా కడతాము. ఇందులో ఉపయోగం ఏంటంటే మెయిన్ ఫార్మర్స్, అంటే ఈ ఫార్మర్ రైతులు ఎవరైతే ఉన్నారో పండించిన వస్తువులు డైరెక్ట్ మన స్టాల్లో అమ్ముతాము. బియ్యం కానీ, కందులు కానీ, పప్పులు కానీ, రాగులు, సజ్జలు, కొర్రలు ఏదైనా సరే రా మెటీరియల్ ఫార్మర్ పండించే వాటిని మనం డైరెక్ట్ స్టాల్లో అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఫార్మర్కి ఉపయోగం. ఇది మేజర్గా ఈ డబ్బాలు వేయాలంటే ఇది ఉమెన్ ఇంపార్టెంట్ కాబట్టి మొత్తం ఏపీలో ఉన్న డాక్రా మహిళలకు మొత్తం ఉపయోగపడుతుంది. అంటే వీళ్ళే ఒక గ్రూప్ కింద, ఇప్పుడు మేము ఎట్లా ఉన్నామో ఒక ఇండస్ట్రీ కింద, జ్యోతిపురుష్ అన్న ఇండస్ట్రీ కింద ఎట్లా ఉన్నామో ఆ ఇండస్ట్రీ కింద దీన్ని డిజైన్ చేసి ఆ గ్రూప్ లో ఉన్న 10 మంది, ఒక 5 మంది అక్కడ వంట చేస్తారు, 5 మంది డబ్బాలో ఉంటారు. దాంట్లో వచ్చిన రెవెన్యూ మీరు అందరూ పంచుకుంటారు. ఏదో డబ్బులు బ్యాంక్ లోన్ అంటే ఫ్రీకి ఇస్తాయి, మీకు తొందరగా వస్తాయి. కాబట్టి ఏదో డబ్బులు వచ్చే మాడేసుకుంటారు, మళ్ళీ కట్టడానికి అప్పు చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా మీరు సంపద సృష్టించగలిగితే, అక్కడ సంపాదించి ఈ డబ్బాని మెయింటైన్ చేయగలిగితే, పొద్దున్న లేస్తే జనాలు టిఫిన్ కావాలి, మధ్యాహ్నం భోజనం కావాలి, నైట్ మళ్ళీ భోజనం కావాలి, దాంట్లో ఆదివారం ముక్కలు కావాలి, రోగాత్మకం కాబట్టి రొట్టెలు కావాలి, ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మిల్లెట్ టీ కావాలి, దాంతోపాటు టైం పాస్ తినడానికి మనకి
మంచంలో అయితే కూరలు కావాలి, ముక్కలు ఏంది ఈరోజు ముద్ద దిగదు. కాబట్టి మేజర్గా దానిలో దాని వాల్యూ చిన్నదైనా సరే బిజినెస్ మోడల్ చాలా పెద్దది. ఇంకో వేరే మోడల్కి ఏది కూడా P4 మోడల్ అప్లికేబుల్ కాదు. ఇదేంటంటే ఇది నిత్యావసర వస్తువు, రోజు ఖచ్చితంగా ఏ మనిషి అయినా సరే అది ఎట్లాంటి ఉన్నా కానీ ఖచ్చితంగా మనకు ఫుడ్ అయితే కావాలి, తిండి అయితే కావాలి. దాంట్లో మనం ఇలా వెరైటీలు పంపించి తక్కువ కాస్ట్లో 100 రూపాయలకి నాటుకోడి బిర్యానీ, 120 రూపాయలకి మటన్ బిర్యానీ ఆ రకం చేసుకొని పచ్చళ్ళు ఆల్రెడీ పికల్స్ అంటే మాకు బ్యాకప్ కింద పికల్స్ ఉన్నాయి. 20 రూపాయలకి నాటుకోడి పచ్చడి ఎవరు ఇయ్యరు. అట్లాంటి అంటే ఈ మోడల్లో నేను పెట్టేటివన్నీ ఒక కంపెనీ వ్యక్తిగా ప్రైవేట్ వ్యక్తిగా నేను పెట్టేటి అన్ని కరెక్టే. దాంట్లో ఇన్వెస్టర్లు నన్ను నమ్మి పెట్టారు, అందులో ఎంప్లాయీస్ నేను చెప్పింది పనిచేస్తున్నారు. దీంట్లో గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల మన బిజినెస్ అనేది ఫాస్ట్ ఎక్స్పాండ్ అయ్యి వీళ్ళందరికీ అంటే కొన్ని వేల మందికి ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టు అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో డబ్బులు లేకుండా లేకుంటే ఉద్యోగాలు రాకుండా బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి డబ్బుల కోసము కామన్ పీపుల్ ఎవరైనా సరే మీరు ఖాళీగా ఉన్నాము చేసుకుంటున్నాము అంటే ఈ కామన్ పీపుల్ అని ఎందుకు రాసామంటే ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ డాక్రా గ్రూప్ లో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు మార్నింగ్ 9కి వచ్చారు, 6కి వెళ్తారు అనుకో, మార్నింగ్ 6కి రన్ చేయాలా, ఈవినింగ్ 9 వరకు పెట్టాలనుకో, ఈ ఖాళీగా ఉన్న వాళ్ళు పార్ట్ టైం కింద 6 to 9 వాళ్ళు చేసుకుంటారు, 9 to 6 ఓనర్ చేసుకుంటాడు, మళ్ళీ 6 to 9 మళ్ళీ కామన్ పీపుల్ ఎవరైతే ఖాళీగా ఉన్నాం అనుకున్న వాళ్ళు దీంట్లో 100 వచ్చే రాలేదు. ఎందుకంటే ఈవినింగ్ టైంలో స్టాల్స్ ఫుల్ నడుస్తాయి, అది గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ P4 మోడల్ స్టాల్ ఫుల్ నడుస్తుంది. హౌస్ వైఫ్ ఇంట్లో ఖాళీగా ఉన్నారు కదా, వీళ్ళకి కావాల్సిన ప్యాకింగ్లు కానీ లేకుంటే రొట్టెలు కానీ ఒక మేము చేయకపోయినా సరే వాళ్ళ దగ్గర అంటే ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. రేపు మీరు మిల్లెట్స్ కానీ లేదా మీరు ఇంట్లో ఉండి పండించగలిగినవి, మీరు ఇంట్లో ఉండి ఫార్మింగ్ చేయగలిగినవి. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఇంట్లో ఎకరాలు తీసుకొని మీరు వేరుశనగ వేయమని చెప్పట్లేదు, కొద్దిగా ఖాళీ స్థలం ఉంది, మీరు మీ దగ్గర ఉన్న థమ్స్అప్ బాటిల్ డైలీ ఒక థమ్స్అప్ బాటిల్ ఖాళీ బాటిల్ వెతుక్కోండి, చేయాల్సిన పని లేదు. ఖాళీ బాటిల్ వెతుక్కొని దాన్ని సగం కట్ చేసి 4 రంధ్రాలు పెట్టి ఎక్కడో మట్టి సంపాదించి ఒక విత్తనం నాటండి. అలా రోజు ఒక మొక్క నాటుతా ఉండి స్టెప్ వైజ్ పెట్టుకుంటాయండి. స్టేజ్ లాగా కట్టెలతోనో దీంతోనో స్టెప్ వేస్తా ఉండండి. ఏదో ఒక రోజు మీకు ఎకరం పొలం అవుతుంది. ఒక గింజకి 100 పల్లీలు 100 గింజలు వస్తాయి, ఒక విత్తనానికి 100 విత్తనాలు వస్తాయి. ఆల్రెడీ మీరు నాటిన 1000 విత్తనాల్లో 10,000 విత్తనాలు అవుతాయి. ఈ 10,000 విత్తనాలని మాకు అమ్మండి, మేము కొంటాం. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. సేమ్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమి ఇవ్వాలా, ఏం చేయాలా? ఇప్పుడు అర్థమైంది కదా. మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నారు, మీ చుట్టుపక్కల ఉన్న వేస్ట్ వస్తువులతో వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఆల్రెడీ వాటర్ బాటిల్ ఉన్నాయి, వాటర్ బాటిల్ తీసుకోండి, సగానికి కట్ చేయండి, దీన్ని ఒక స్ట్రక్చర్ లాగా ఒక పొలం లాగా రెడీ చేసుకోండి. పెద్ద పొలాలు అయితే మీరు నీళ్లు ఎకరాలు నీళ్లు పెట్టాలా, దీనికి ఏం లేదు, రోజు ఒక చుక్క ఆ మట్టి తడుస్తా ఉంటే ఆ మొక్క ఎదగడానికి పొలంలో అయినా సరే మీ బాటిల్ అయినా సరే 4 నీళ్ళు పడుతుంది. దీనికి పొలంలో ఉన్నదానికి మందులు కొడతారు, మీ దగ్గర ఉన్నదానికి మందులు కొడతారు. ఇప్పుడు ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్, మన వరకు ఆర్గానిక్ ప్రోడక్ట్. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కంపెనీ సైడ్ నుండి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దానికి సడన్ ఫీజు ఉంటుంది. మీరు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేయాలనేది మేము చెప్తాము, మీరు ఇవ్వండి, మేము బైబ్యాక్ తీసుకుంటాము. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, మీరు ఇంట్లో పెంచండి. మీరు పల్లీలు పెంచుతారా, వేరుశనగ పెంచుతారా, శనగలు పెంచుతారా, వరి పెంచుతారా, ఏదైనా పెంచండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతి ఇంట్లో మనకు కావాల్సిన వస్తువు మనమే రెడీ చేసుకుంటాం. మీరు చేయండి, మేము కొంటాము. మేము ఓన్లీ ఏపీ వరకే చూస్తున్నాం, ప్రపంచం చాలా పెద్దది, ప్రపంచానికి సప్లై చేస్తున్నాం మనం ఆ విషయంలో. అట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ హౌస్ వైఫ్లు ఇంట్లో ఖాళీ ఉన్నామని బాధపడకండి. మిమ్మల్ని రొట్టెలు చేయమనట్లేదు, మిమ్మల్ని మాంసం కోయమనట్లేదు, ఏమి చేయమనట్లేదు. మీరు ఖాళీ ఉన్న టైంలో రోజు ఒక బాటిల్లో ఒక వాటర్ బాటిల్లో ఒక విత్తనం నాటండి. టోటల్ డేస్ లో 365 డేస్ లో 365 బాటిల్స్ అంటే 365 ఒకదానికి 100 వేసుకోండి. 3000 శనక్కాయలు అంటే రోజు మన గ్రోత్ అవుతా ఉంటే ఏదో రోజు సంపద సృష్టించేస్తాము. మనకు ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు. దీంట్లో చదువుకున్న వాళ్ళతో సంబంధం లేదు, చదువు రాని వాళ్ళతో సంబంధం లేదు. చదువు వచ్చిందంటే ఐటీ సెక్టర్ కింద వస్తారు, డేటా కోసం కానీ దానికోసం కానీ. చదువు రాని వాళ్ళకి ఇక్కడ కూర్చొని అమ్మడానికి అది 20 రూపాయలు 10 రూపాయలు. తర్వాత ఈ డబ్బా బయట పెట్టుకుని ఈవినింగ్ టైం చికెన్ పకోడీ వేసుకోండి, ఫిష్ ఫ్రై చేసుకోండి. మన దగ్గర కబాబ్ మసాలా ఉంది, నాన్ వెజ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది. అంటే మేము తీసుకున్న మోడల్ P4 సెట్ అయింది కాబట్టి నేను అమ్మే వస్తువుల గురించే చెప్తున్నాను. దీంట్లో ఏది ఫిట్ అవుతుందో ఏది ఫిట్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మేము అమ్ముతున్న ప్రతి వస్తువు ఈవినింగ్ వస్తే ప్రతి వీధిలో ప్రతి ఊర్లో ప్రతి దగ్గర చికెన్ పకోడీ పోతుంది, దాంతోపాటు బిర్యానీలు పోతాయి. పెద్ద హోటల్కి వెళ్ళినాను, డబ్బులున్న వాళ్ళు హోటల్కి వెళ్తారు, డబ్బు లేని వాడు ఖచ్చితంగా తినాలనుకుంటాడు. దాంతోపాటు సండే మాంసం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 750 రూపాయలు మటన్ ఉంది, మనం మటన్ బిర్యానీ అమ్మేది 120 రూపాయలు. ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉంటే ఈ 5 మంది మెంబర్స్ 1 కేజీ మటన్ అయిపోతుంది, 6 మంది అయినా 1 కేజీ మటన్ అవుతుంది. బట్ అదే 750 రూపాయలకి 120 రూపాయలు లెక్క మనం అందరికీ రైస్ తో పాటు బిర్యానీ అమ్ముతున్నాము. ఈ మోడల్ ని డబ్బాలు ఇంట్రొడ్యూస్
అభివృద్ధి చేస్తున్నాము. అంటే జనాలు పరిచయం అయ్యేంత వరకు వాళ్ళు ఖాళీ ఉన్నారంటే వాళ్ళ డేటా తీసుకుంటాము, గవర్నమెంట్ సైడ్ నుండి చెప్తామమ్మా మాకు పల్లీలు పెంచండి, లేదా మాకు మాంసం అమ్మండి, మా గురించి ప్రజెంటేషన్ చేయండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఫేస్బుక్ లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి, గూగుల్ యాప్స్ లో పెట్టండి. ఇది మొత్తం అంటే ప్రతి చిన్న విలేజ్ కూడా రేపు పొద్దున డీమార్ట్ లో దానికంటే డీమార్ట్ అంటే 10 రూపాయలు తక్కువకి రైతు దగ్గర కొని, ఎందుకు ఇప్పుడు సపోజ్ మీరే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు, ఆల్రెడీ ఒక హౌస్ వైఫ్ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసింది, రోజు ఇలా అంటే ఒకసారి ఒక కేజీ పల్లీలు తెచ్చింది, మొత్తం నాటేసింది, ఒక 3 నెలలకు 4 నెలలకు క్రాప్ వచ్చింది. ఇక్కడ మీకు పంటకి అక్కడ స్థలానికి 2 కట్టాలని అవసరం లేదు, వాటర్ ఆల్రెడీ మీరు తాగే వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా తక్కువ వాడుతున్నారు. దాంట్లో 1 కేజీకి 10 కేజీ వచ్చింది, ఒక కేజీ వచ్చి పల్లి 200 ఉందమ్మా, 10 కేజీకి 2000 రూపాయలు. మళ్ళీ 2000 రూపాయలు మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు కదా, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే 200 రూపాయలే. రోజు మీరు ప్యాషన్ కొద్ది, మళ్ళీ దీనిలో మందులు లేవు, ఎరువులు లేవు, ఇట్లాంటిది మనము మన స్టోర్ లో ఆర్గానిక్ ప్రొడక్ట్ అని అమ్ముతాము. ఇది దీని మోడల్. దీంట్లో మేము సేలింగ్ చేసే ప్రొడక్ట్ లేదండి ఇవి. ఎవరు మీరైనా సార్ ఏదో ఇంత పెద్ద డబ్బా పెట్టుకొని అంతని ఇంతని చెప్పేసి మీరు ఫార్మింగ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, లాస్ట్ కి రొట్టెలు అమ్ముకుంటున్నారు, పచ్చలు, ఎవడేమనుకున్నా బాధ లేదు. లాస్ట్ కి మన ప్రాజెక్ట్ మొత్తం ఏంటంటే డబ్బు సంపాదించడం ఎలా అంతే. ప్రపంచంలో ఎవరికైనా సరే జోలిండా డబ్బు ఉంటే హ్యాపీగా ఉంటాడు, డబ్బు లేకపోతే వాళ్ళ పిచ్చోడు ఎవడు ఉంటాడు. ప్రతిదీ మనకి డబ్బుతో లింక్ అయింది కాబట్టి డబ్బు సంపాదించడం ఎట్లా, మేము ఆల్రెడీ సంపాదించేసుకున్నాం, పోగొట్టుకున్నాం, మిగతా వాళ్ళు కూడా సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చి మరీ ఇన్వాల్వ్ అయ్యాము. ఏంటంటే ఇప్పుడు కావాల్సింది నాకు డబ్బు కాదు, నా పేరు, నా బ్రాండ్. నేను వెళ్ళిపోయినా కూడా నా వ్యవస్థ అనేది రన్ అవుతా ఉండాలా, ఎంతో మందికి మంచి చేసేలా అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకెళ్తున్నాను. మా నాన్నగారు నాకు అదే నేర్పించారు, అంతే. దానికి ప్రొసీడ్ అవుతున్నాము. ఓకే, నెక్స్ట్ స్లైడ్. దీంట్లో లాస్ట్ టైం కింగ్స్ లో మీటింగ్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేశారు, బాబు మార్చి 30 కల్లా ఉగాది కల్లా ఖచ్చితంగా మనం P4 మోడల్ లాంచ్ చేస్తాము. కాబట్టి ఈ మోడల్ ఇట్లా ఉంది సార్, మీరు చెప్పింది కాదండి, మేము ఆల్రెడీ లాంచ్ చేసేసాము, మీరన్న P4 మోడల్ వేరే ఆల్రెడీ లాంచ్డ్. అది నేను కలగన్నానో సార్ కలగన్నారో తెలియదు నాకు, కానీ ఆల్రెడీ ఆయన అనుకున్నది ఏదైతే ఉందో మేము ఆల్రెడీ, నేను పొద్దుటూరులో సెప్టెంబర్ లో పొద్దుటూరుకి వచ్చాను, ఆఫీస్ తీసేసుకున్నాను, నవంబర్ లో ఆల్రెడీ ప్లాంట్ తీసేసుకున్నాము, వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనం జనవరి 11 నాడు ఎంప్లాయీస్ కూడా తీసేసుకున్నాము. అంటే 3 నెలల ముందే, మీకంటే ముందు మీరు మార్చి 30 ఉన్నారు, మేము జనవరిలోనే 70 మంది ఎంప్లాయీస్ తో సర్వం సిద్ధం చేసుకున్నాం, రెడీగా ఉన్నాం. అటాక్ కి రెడీ కాదు, ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాం. మనం నెక్స్ట్ లో చూపిస్తాం మీకు. ఆల్రెడీ 30 తారీఖు కన్నా మీరు అక్కడ లాంచ్ చేయడం కాదు సార్, ఇక్కడ ఆల్రెడీ ఇనాగ్రేషన్ రండి. మేము కోరుకున్నదే, కలెక్టర్ కూడా సీఎం గారు కూడా ఇన్ఫార్మ్ చేస్తుంది ఇదే. మీరు ఉగాది రోజు, ఉగాది ముందు కానీ ఉగాది తర్వాత కానీ ఎప్పుడైనా పర్లేదు, ఉగాది రోజు ఓపెన్ చేశారు. మీరు ఆల్రెడీ మీరు అనుకున్న కళని ఒకటి నెరవేరుస్తున్నాడు, దీని ఓపెనింగ్ కి మీరు రావాల్సిందే, ఖచ్చితంగా తీసుకొని వస్తాము, కన్ఫామ్ గా రావాల్సిందే. మీరు అనుకున్న కళని నేను నెరవేరుస్తాను, మా టీం అంతా ఆల్రెడీ వెయిట్ చేస్తా ఉంది. దీంట్లో ఆల్రెడీ చెప్పారు, మీరు సార్ ఏం చెప్పాడు, 4 గ్రామాలు అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తాము, ఒక 5,869 కుటుంబాల మీద రీసెర్చ్ చేస్తాము, స్టడీ చేస్తామని చెప్పి PM పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆర్టికల్ రాశారు. సార్ మీరు పైలట్ ప్రాజెక్ట్ కాదు, ఆల్రెడీ పైలట్ కాదు, ఎగ్జిబిషన్ లో పెట్టేశాను. మీరు ఇంకా పైలట్ చేయాలని అవసరం లేదు, మోడల్ రెడీ చేయాలని అవసరం లేదు, ఇంకా అది వేరే దగ్గర ఎట్లా ఫిట్ అవుతుందో చూద్దాం తప్ప మీకు పైలట్ ప్రాజెక్ట్ అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఫిట్టింగ్ అయిపోయింది, రన్నింగ్ లో పెట్టాము. ఆల్రెడీ we have an execution with 70 members of employees in the Produturu village with 10 tents model with 20 members of uneducated చదువురాని ఒక 20 మందితో 10 టెంట్లు వేయించి, ఈ మోడల్ టెంట్లు వేయించేసి 70 మంది ఎంప్లాయీస్ తో 3 గంటలు పనిచేస్తే 10,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. దాంట్లో ఒక ఆమె రోడ్డు మీద కూర్చొని అమ్ముతుంది, ఎందుకంటే మాకు ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ లేదు కాబట్టి. ఈమె రోడ్డు మీద కూర్చొని చిన్న టేబుల్ వేసుకొని థర్మాకోల్ బాక్స్ అమ్ముతుంది. ఈమె ఆల్రెడీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, రైతు బజార్ లో ఈమె కూడా ఇట్లా. అంటే ఇక్కడ మాకు గవర్నమెంట్ సపోర్ట్ లేదు కాబట్టి, గవర్నమెంట్ మా పార్ట్నర్ కాదు కాబట్టి మేము సొంత నిర్ణయాలతో ఇలాంటి టెంట్లు వేసుకొని చేసుకున్నాము. ఇప్పుడు P4 మోడల్ ఎగ్జిబిషన్కి వెళ్తే మా టార్గెట్ ఏంటంటే ఇలాంటి డబ్బాలు వేసి మొత్తం కడప నియోజకవర్గంలో కంప్లీట్ గా 50 విలేజెస్ లో స్టడీ చేసి, స్మాల్ విలేజ్ 50 విలేజెస్ లో 25 నుండి 100 డబ్బాలు వేసేసి ఈ ప్రాజెక్ట్ ని మొత్తం పైలట్ ప్రాజెక్ట్, అంటే ఆల్రెడీ పైలట్ స్టార్ట్ అయింది, కంప్లీట్ డేటా మొత్తము ఇక్కడ కలెక్టర్కి ఇచ్చి దాన్ని సీఎం దాకా తీసుకెళ్లి ఖచ్చితంగా దీన్ని PM లెవెల్కి తీసుకెళ్లి మోడీ గారితో పాటు కూర్చొని ప్రజెంటేషన్ ఇచ్చి ప్రతి రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ముఖ్యమంత్రి గారికి కానీ, లేదా మన జనాలకు కానీ, ఎంప్లాయీస్ కోసం కానీ ఇలాగ బాధపడి లేడీస్ కి, అంటే ఈ రోజు వరకు కూడా ప్రొద్దుటూరులో చదువు రాని వాళ్ళకి ఒక టీషర్ట్ ఇచ్చి, ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి, ఒక ఎంప్లాయీగా ట్రీట్ చేసిన ఏ సంస్థ కూడా రాయలసీమలో ఇంతవరకు నాకు తెలిసి ప్రొద్దుటూరులో లేదు. వాళ్ళు అదే మాట చెప్పారు, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. వాళ్ళకి సెక్యూరిటీ కోసం అని సరే దీన్ని అరేంజ్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ వాష్రూమ్స్. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ మనకి. వాష్రూమ్స్ అనేది పైన కలెక్టర్ లేడీలో JD గారు కూడా చాలా మెచ్చుకున్నారు. చాలా థాట్ రావడం అనేది చాలా మేజర్. మేబీ అది ఎందుకు వచ్చిందో దేవుడు తెలియదు, కానీ వన్స్ ఒకసారి మా వరకు P4 మోడల్ సక్సెస్ అయిపోయింది అనుకోండి, ప్రొద్దుటూరులో అయిపోయింది, ఇమ్మీడియట్లీ ఏపీలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, అన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ చేస్తాం. అయిపోయినాక టైవన్ సిటీ అయినా
ఒకప్పుడు ఏపీ తెలంగాణ మొత్తానికి ఇది హాట్ కాబట్టి అక్కడ కూడా డబ్బులు వద్దాం. మనం ఎక్కడ చేసినా సరే అంటే ఇక్కడ సంపాదించింది కియా ఉంది ఆల్రెడీ, కియా బాగుంది కానీ ఇక్కడ అంతే మనకు ఓన్లీ జీతాలు వస్తున్నాయి. బట్ కియా కూడా సంపాదించింది అంత ఎక్కడ పోతుంది? వాళ్ళు ఉత్తర కొరియాకో, నార్త్ కొరియాకో, చైనాకో, జపాన్కో డబ్బులు తీసుకెళ్తున్నారు. అట్లానే నేను రాయలసీమ డెవలప్మెంట్ కోసం అని చెప్పి రాయలసీమలో పొద్దుటూరులో స్టార్ట్ చేసి ఏపీలో ఉన్న జనాల డబ్బులు కానీ లేదంటే తెలంగాణలో జనాల డబ్బులు కానీ మొత్తం తీసుకొని వస్తాను. ఇక్కడ ఎప్పటికైనా పొద్దుటూరు కార్పొరేట్ ఆఫీసు, మిగతావన్నీ హెడ్ క్వార్టర్స్ మనకి. దాని తర్వాత ఇదంతా అయిపోయింది. ఆల్రెడీ భారతదేశంలో పక్క రాష్ట్రంలో కూడా ఉంది కదా మన దగ్గర, అక్కడ కూడా డబ్బులు తెచ్చుకుందాం, మన జీడిపి పెంచుకుందాం. అక్కడ జీడిపి అంటే మన జీడిపి పెరగాల, $1 ట్రిలియన్ జీడిపి కావాలని టార్గెట్ పెట్టాం మనము. $1 ట్రిలియన్ చేయడానికి నా వంతు సాయం నేను చేస్తా ఖచ్చితంగా. ఇదంతా ఓను. ప్రపంచంలో కూడా డబ్బులు ఉన్న మస్తు మంది ఉన్నారు. అమెరికాలో తినేవాళ్ళు ఉన్నారు, యూఎస్ లో తినేవాళ్ళు ఉన్నారు, దుబాయ్ లో ఉళ్ళు తినేవాళ్ళు ఉన్నారు, మాంసం తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మన తెలుగు వాళ్ళే చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రపంచ దేశాల నుండి డబ్బు మొత్తం ఇండియాకి తీసుకొని రావాలా, ఇండియాలో ఉన్న డబ్బు అంతా మొత్తం ఏపీకి తీసుకొని రావాలా. ఏపీ డెవలప్మెంట్ కోసం 2024-2047 విజన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో ఆ టైం కల్లా మా వంతు కృషిగా నేను అప్పటికల్లా బతుకుంటానో పోతానో నాకు తెలియదు కానీ సార్ ఉంటాడో లేదు తెలియదు కానీ ఆ విజన్ అంతే. ఆ విజన్ వరకు మేము పోరాడుతూ ఉంటాము. ప్రతి దగ్గర ఉన్న అంటే వరల్డ్ వైజ్ లో మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. నేను అనుకున్న 1,00,000 మంది నంబర్ నాకు తెలిసినప్పుడు దాటిపోయింది. ఊరికి 2 ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ మన పాత బ్యాంకులో చూస్తే ఇక్కడంతా ఇందులో ఉన్న జిల్లాలు వేసుకొని ఇందులో ఉన్న జిల్లాలు ఒకటి వేసుకున్నా సరే ఏపీలో ఊరికి 2 వేసుకున్నా సరే దగ్గర 1,00,000 మంది పైన దాటిపోతుంది. దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ డబ్బాలు ఒక ఊర్లో 25 డబ్బాలు పెడితే మీకు 1,00,000 మంది ఇప్పుడు అయిపోతారు ఆల్రెడీ. దీంట్లో తీసుకెళ్లేవాళ్ళు, డైరెక్ట్ వచ్చేవాళ్ళు, ఇండైరెక్ట్ వచ్చేవాళ్ళు, వీళ్ళందరితోనే మనం మాట్లాడాలి. దీనిలో సింపుల్ క్యాల్కులేషన్ చెప్పాను, ఏం లేదు. మీ కోడి పిల్లలు ఇచ్చాము, దాని 6 నెలలు బయట దింపారు. ఒకరు మేము కొంటే ఎంత, ఒకరు మేము వద్దనుకుంటే. ఎవరికైనా ప్రజెంటేషన్ కావాలంటే ప్లీజ్ సెండ్ ప్రజెంటేషన్ అని పెట్టండి. ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను, పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సెండ్ ప్రజెంటేషన్ అని పెట్టండి. నేను ఈ ప్రజెంటేషన్ ని ఫార్వర్డ్ చేస్తాను. ఈ ఇయర్గా చదువుకోండి. ఎందుకంటే ఇదంతా ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి క్యాల్కులేషన్స్ కొద్దిగా అర్థం కాదు. ఓన్లీ పిల్లలు ఇస్తున్నాము, మీరు కోళ్ళు పెంచడానికి మాకు ఇస్తున్నారు, లేదా మీరు అమ్ముకుంటారు, మీరు ఇచ్చిన కోళ్ళతో ఏం చేస్తున్నాము, మేము పచ్చడి చేస్తున్నాము, సూపర్ మార్కెట్ లో ఆన్ చేస్తున్నాం, లేదంటే కూర వండుతున్నాము, టెంప్లేసి అమ్ముతున్నాం, అంతే కదా. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మీకు తెలిసిందే 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ చేయాలా. ఏషియాలో బిగ్గెస్ట్ మీట్ మాల్, ప్రపంచంలో ఏ మాంసం కావాలన్నా సరే 100 ఎకరాలు పెంచగల కెపాసిటీ నాకు ఉన్నప్పుడు బిగ్గెస్ట్ మీట్ మాల్ నాదే ఉంటారు. 100 డాలర్ కిచెన్స్. హైదరాబాద్ ని బెంగళూరు ఉండే ఆలోచన లేదు, ఎందుకంటే అక్కడ ఉన్న డబ్బు మొత్తం నేను పొద్దుటూరు తెచ్చుకోవాలా. కాబట్టి హైదరాబాద్ లో బెంగళూరు కలిపి 100 డాలర్ కిచెన్స్ అంటే మేజర్ ఇంకా ఆన్లైన్ లో వెళ్ళిపోవాలా. అంటే ఇక్కడ టెక్నేషన్ కానీ అక్కడ మాత్రం ఆన్లైన్ వెళ్ళిపోవాలా. 200 అవుట్లెట్లు, మేబీ డబ్బాలు కావచ్చు, లేదంటే ఈ డబ్బాలకి సర్వీస్ చేయడానికి మేజర్ అవుట్లెట్ కావచ్చు. అంటే ఈ వస్తువు మొత్తం మనం ఎక్కడో ఉండాలి కదా. ఈ బిర్యానీ ఉండడం కానీ, కూర ఉండడం కానీ, మాంసం కటింగ్ కానీ, అక్కడ మన ఆఫీస్ చిన్న ఆఫీస్ అంత స్పేస్ అయితే ఉండాలి. ఒక 200 గజాలు 300 గజాల స్థలం కావాలా. అట్లాంటి గజాలు ఉన్న స్థలాలు 200 అవుట్లెట్లు పెడతాం మనం. తర్వాత ఇండియాలో వీలైన చోట్ల, అది కలకత్తా కావచ్చు, బొంబాయి కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జీడీపీలో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అట్లాంటి లొకాలిటీలో వీలైన అవుట్లెట్లు పెడతాం. యాంటీగా రేపొద్దున అంబానీ పక్కన పెట్టొచ్చు, బాలీవుడ్ హీరో ఎక్కడైనా పెట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా ముక్కలు కావాలి కదా. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తింటారు, వెజ్ తినేవాళ్ళు వెజ్ తింటాడు. మన ప్రాజెక్ట్ నచ్చితే వాడు ఇన్వెస్ట్ కూడా చేస్తారు. అట్లాగే బయట దేశంకి వీలైనంత బీట్ కానీ అంటే అక్కడ నుండి డబ్బులు రావడానికి మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తే, ఎన్ని రకాల ప్రొడక్ట్లు ఎక్స్పోర్ట్ చేస్తే అంత డబ్బులు మనకు డాలర్లు వస్తాయి, లేదా దేనార్లు వస్తాయి. మన ప్రొడక్ట్ అక్కడ ఇవ్వాలా. కాబట్టి మేజర్ ఎక్స్పోర్ట్ మీద ఫోకస్ చేస్తాం. జనాల్ని బాగా ట్రైన్ చేసి మోటివేట్ చేసి బాబు మనం సంపద సృష్టించాలని ఇజ్జాలా రకరకాల ఐడియాలని వీలైనంత మందికి స్కూల్లో కానీ కాలేజీలో కానీ మిగతా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి నేర్పిస్తాను. అట్లే మీరు వీళ్ళకే నేర్పిస్తా, డబ్బులు కట్టే నేర్పిస్తా అని చెప్పట్లేదు మనం, కానీ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు నేర్పిస్తాం. దాంట్లో ఇప్పుడు నేను చేసేది ఒక రాజుగా ఒక యుద్ధం చేస్తున్నాను. నాకు వీలైనంత మంది నాకు సైనికులను రెడీ చేసుకున్నాను. ఇన్ ఫ్యూచర్ లో జరిగే యుద్ధంకి 3వ ప్రపంచ యుద్ధమో 4వ ప్రపంచ యుద్ధమో లేదా మొత్తం దేశం అంతా నాశనం అయిపోతుందో తెలియదు, కానీ ఆ యుద్ధానికి నాకు వారియర్స్ సైనికులు కావాలా. ఎందుకు అగ్రికల్చర్ లో కానీ, పోల్ట్రీలో కానీ, లైఫ్ స్టాక్ లో కానీ తినేవాళ్ళు పెరిగిపోయారు, పండించే వాళ్ళు పెంపకం చేసేవాళ్ళు తగ్గిపోయారు. ఈవెన్ ఇంట్లో కూడా ఒకప్పుడు ఇంట్లో పూల మొక్కలు వేసుకునే వాళ్ళు, పండ్ల మొక్కలు వేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఎవ్వరు చేయట్లేదు. ఇన్ ఫ్యూచర్ లో ఇవన్నీ తగ్గిపోతాయి, ఎన్ని పోతాయి ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఇప్పుడున్న దాంట్లో అంతా ఫెర్టిలైజర్స్ కొట్టినవి కానీ, రకరకాల పురుగుల మందులు తినేటి. మనం అట్లా కాకుండా ఏంటంటే మంచి కామన్ పీపుల్ కి ఆరోగ్యమైన ఆహారము, నిత్యావసర వస్తువులు, ఆరోగ్యమైన ఆహారము. డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లయినా సరే ట్రీట్మెంట్ కి డబ్బులు ఉంటాయి కాబట్టి వాడు ఏదైనా ఏది తిన్నా ఏం బాధ లేదు, మంది అవుతారు, తింటాడు, చేస్తారు. బట్ కామన్ పీపుల్ మనం ఏ చిన్న రోగం వచ్చినా వేల రూపాయలు హాస్పిటల్ పెట్టాలి. అంటే ఇచ్చే వస్తువు నీటికి ఇచ్చాము. ఎందుకంటే ఆల్మోస్ట్ హై ప్రోటీన్ ఫుడ్, మాంసం అంటేనే హై ప్రోటీన్ ఫుడ్. దాంట్లో జొన్న రొట్టె, రాగి సంగటి, ప్లస్ మనం వేసే బిర్యానీలో కెమికల్ వేయకుండా, దాంతోపాటు బాయిలర్కి స్టెరాయిడ్స్ వాడని నాటుకోడిని ఇచ్చి, మటన్ కూడా అట్లానే మంచి హెల్దీ ఫుడ్గా పెంచగలి. అంటే మనం ఓన్లీ కామన్ పీపుల్ అందించేది ఏదైతే ఉందో హెల్దీ ఫుడ్ ఉండాలి, తక్కువ రేట్లో ఉండాలి. 100 రూపాయలకి నాటుకోడి బిర్యానీ, 150 రూపాయలకి మటన్ బిర్యానీ, అది కూడా ఆర్గానిక్ ఉండేవారు. తర్వాత రాయలసీమ నా ఫస్ట్ నుండి గోల్ అండి ఇది.
ఈ రాయలసీమని ఎప్పుడైనా సరే అంటే ఏపీ డెవలప్ అయింది, తెలంగాణ డెవలప్ అయింది, రాయలసీమలో ఇప్పుడు కూడా రాళ్ళే ఉన్నాయి, పంట పొలాలు లేవు, ఎండలు విపరీతంగా అసలు మామూలు కాదు, 11 నెలలకే నరకం కనపడతా ఉంది. ఎప్పుడైనా సరే రాయలసీమలో ఒక బిజినెస్ హబ్ కింద డిజైన్ చేయాలనుకున్నాను. ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళంతా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఎన్ఆర్ఎస్ వస్తున్నారు. ప్రతి ఒక్కరు నా ఆఫీస్కి రావాలా, ప్రతి ఒక్కరు నా సైట్కి రావాలా, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. ఒకటే కలగంటున్నాను, ఏప్రిల్ 30 ప్రధానమంత్రి గారు వస్తున్నారు అమరావతి ఓపెనింగ్ కి. ఆ దానికి నేను ఖచ్చితంగా వెళ్ళాలంటే ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రికి చెప్పి ముఖ్యమంత్రి మైండ్ సెట్ మార్చగలిగితే నేను ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళగలను, ప్రధానమంత్రితో కూర్చోగలను, ప్రధానమంత్రి ఒక్క నిమిషంలో నా ప్రాజెక్టు హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయగలను. मैं कुछ भी कर सकता हूँ, హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయగలను నా దగ్గర ఉన్న టాలెంట్ని. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు కోసం నా వంతు కృషి నేను చేస్తున్నాను. డబ్బు సంపాదించాలని లేదు. ఆల్రెడీ ఇన్వెస్టర్లు అందరూ తెలుసు. అందరు ఇన్వెస్టర్లు డబ్బులు ఇస్తే దగ్గర 4 కోట్ల రూపాయలు అయినాయి. ఇప్పటికి కూడా రిజర్వ్ ఫండ్ పెట్టుకున్నాం. ఎప్పుడు ప్రధానమంత్రి వస్తాడో, ఎప్పుడు ముఖ్యమంత్రి వస్తాడో, ఏం చేంజెస్ చేయమంటారో, ఏం మాడిఫై చేయాలని చెప్పేసి ఇన్వెస్టర్లకు రిటర్న్ కొట్టకుండా అట్లా డబ్బులు పెట్టుకొని రెడీ కూర్చున్నాము. ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయింది, ఎన్ఆర్ఎస్ వచ్చి ఇన్వెస్ట్ చేశారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నారో వీళ్ళందరినీ బ్యాకప్ కింద పెట్టుకుంటున్నాం. ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే R&D రీసెర్చ్ అంటే మొక్క వేస్తే 4 నెలలకే వస్తుంది, 6 నెలలకు అట్లా కాదు. తొందరగా రావడానికి ఏం చేయాలా, దాంట్లో ఏ మార్పులు చేయాలా, జెట్కి చేంజెస్ ఏమున్నాయి, తొందరగా అంటే పెద్ద పెద్ద ఫలాలు రావడానికి ఏం చేయాలన్నది ఒక రీసెర్చ్ సెంటర్, ఆల్రెడీ డెవలప్మెంట్ సెంటర్, కొత్త స్టూడెంట్స్ కోసము రీసెర్చ్ సెంటర్. అది గుడ్ల మీద కావచ్చు, లేదా లైఫ్ స్టాక్ మీద కావచ్చు, ఎరువుల మీద, దేని మీద కావచ్చు. నెక్స్ట్ ఫైనల్లీ మా గోల్ థీమ్ ఏంటంటే ఆల్మోస్ట్ జ్యోతి ఫుడ్స్ నుండి పికల్స్ కానీ మీట్ ఇండస్ట్రీలో ఏది కావాలన్నా సరే బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ వరల్డ్ లో ఐఆమ్ ద బెస్ట్. ఎందుకంటే ఇన్ని రకాల నాన్ వెజ్, ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత సింగిల్ గా, ఇంత టెన్షన్ లో, ఇన్ని ప్రాబ్లమ్స్ లో కూడా ఒక ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఛాలెంజ్ చేసి తీసుకెళ్లగల కెపాసిటీని దేవుడు నాకు ఇచ్చాడు. దానిలో వెనకాల ఉన్న ధైర్యం ఏంటంటే మా ఇన్వెస్టర్లే. పెట్టుబడి ఇంత అంటే సార్ మీరు పెట్టేయండి సార్, వేసేద్దాం, ఏదో ఇంతుంది అంతుంది ఆ ధైర్యంతో. ఎందుకంటే డబ్బు మనకు ధైర్యాన్ని ఇస్తుంది, డబ్బు మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ డబ్బు ఉండడం వల్ల ఇంత దూరం వెళ్ళాము. ఇప్పుడు ఇంకా వచ్చింది. నా దగ్గర 10 రూపాయలు ఉంటేనే ఈ రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. ఇంకెంతకు వెళ్ళాలా అంటే ఎన్ఆర్ఎస్ వచ్చారు, 1000 కోట్ల ఫండింగ్ పెట్టడానికి రెడీ ఉన్నారు. ఇంకా నా ధైర్యం అనేది వేరే ఉంది. అందుకు ధైర్యం వెళ్ళి సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఆల్రెడీ ఈరోజు సోమవారం, మంగళవారం, బుధవారం మధ్యాహ్నం మనకు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఉంది. వీలైతే అదే రోజు మాట్లాడి ఎంఓయూ చేసుకోవడమా, లేదు మంగళవారం కలెక్టర్తో మీటింగ్ ఉంది, కలెక్టర్తో పాటు వెళ్ళడమా, ఇంకా ఏదనేది మాకు కూడా క్వశ్చన్ మార్కులు ఉంది. కానీ ఉగాది ముందు కానీ ఉగాది తర్వాత కానీ ముఖ్యమంత్రిని తీసుకొని రావడం అయితే కన్ఫామ్. దీంట్లో మన టార్గెట్ ఒకటి, 6 నెలల్లో 10 కోట్లు సంపాదించాలి. ఆల్రెడీ మన ఇన్వెస్టర్లు అందరూ ఇస్తేనే 10 కోట్లు ఈజీగా అయిపోతుంది. అయితే మనం కష్టపడి సంపాదించాలి. 1 ఇయర్లో 100 కోట్లు సంపాదించాలి. నెక్స్ట్ అయితే 5 సంవత్సరాలు 5,000 కోట్లు. అయితే ఇందులో ₹1 కూడా నాకు వద్దండి, చెప్తున్నా కదా. మేము ఏదైతే సంపాదిస్తున్నామో అది ఒక ట్రస్ట్ ద్వారా కానీ ఏదైనా కానీ మిగతా దగ్గర ఉపయోగపడడానికి, మేము బతకడానికి ₹1,00,000 సరిపోతుంది. నా భార్య, నా పిల్లలు, మేము తిని బతకడానికి ₹1,00,000 సరిపోతుంది. బట్ ఇది వచ్చిన డబ్బులు మనం నెక్స్ట్ జనరేషన్ లో వాళ్ళకి, లేదా అగ్రికల్చర్ కోసమో, ల్యాండ్ల కోసమో, రీసెర్చ్ కోసమో, లేదా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ కోసమో, రీసెర్చ్ అన్ని డబ్బులు మేము దానికి ఖర్చు చేస్తాం. బట్ గవర్నమెంట్ మన అకౌంట్ లో ఇంత డబ్బులు ఉన్నాయి, ఏ ధైర్యంగా మనం దేనికైనా పెట్టగలం అన్నట్టు ఈ ఫిగర్ వేసుకున్నాం తప్ప డబ్బు సంపాదించడం మన ఆలోచన కాదు, ఉద్దేశం కాదు. దీన్ని ముందుకు తీసుకెళ్లాలా, ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి. 25 తారీఖు వరకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇన్ ఫ్యూచర్ లో మీ అందరి సపోర్ట్ ఉండాలా. ఈ వీడియో మళ్ళీ సెకండ్ టైం ఇంత ఎందుకు తీసుకొచ్చామంటే చాలా మందికి లాస్ట్ టైం వీడియో అర్థం కాలేదు. తర్వాత కొన్ని పాయింట్స్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పిన పాయింట్స్ దీనిలో ఇన్కార్పొరేట్ చేశాను కాబట్టి మొత్తం వీడియో మళ్ళీ స్ట్రక్చర్ చేయాల్సి వచ్చింది. రేపు ఎల్లుండి 2 డేస్ బిజీగా ఉంటాను. కాబట్టి దయచేసి ఏదైనా చేసేది ఉంటే ఈ రోజు, రేపు మార్నింగ్, రేపటి వరకు కాల్ చేయండి. రేపు మధ్యాహ్నం మనకు ఆల్రెడీ కలెక్టర్ అపాయింట్మెంట్ ఉంది. మనకి కలెక్టరు, జాయింట్ కలెక్టర్స్, జ్యుడిషియల్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇంకా చాలా పెద్ద టీం ఉంది. అక్కడ చాలా పెద్ద టీం ఉంది. మనం వెళ్ళి చూసాం కదా. మా గురించి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. నా బాధను అర్థం చేసుకొని డిస్టర్బ్ చేయకుండా, మెచ్చుకోవాలనుకున్నా మెచ్చుకోండి, తిట్టాలనుకున్నా తిట్టండి, ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు సెండ్ మీ ప్రజెంటేషన్ అని పెడితే నేను పంపిస్తానండి. రైట్, థ్యాంక్ యూ.